గురి చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సాధించుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు తప్ప ఆయన కాపుల ఉద్యమాన్ని తప్పుకున్నాను, నేను పద్మనాభరెడ్డి అయినంత మాత్రాన ఆ పేరు పెట్టుకుంటానే కాపులందరినీ దూరం పెడతా ఆయన ఎప్పుడు అనలే, మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి పట్టాభిరామ్ అనే క్యాండిడేట్ రాష్ట్ర ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి తిట్టు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు మర్చిపోయి ఉండరు. తిట్టినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గాని, మాజీ మంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని ఏ ఒక్కరు కూడా అతని మీద స్టేట్మెంట్ ఇచ్చి పట్టాభి ఇంట్లోకి పోయి ఆడవాళ్ళ పురుషుల్లో మహిళలను అందరి మీద దాడులు చేస్తామని మా ఎమ్మెల్యేలు పోలే, మాకు సంబంధించినటువంటి ఎవరు పోలే. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తులు ఆ ఇంటి దగ్గరికి మాత్రమే పోయినారు. అక్కడ పోయినప్పుడు రమేష్ గారు కూడా అభిమానేనా? మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జోగి రమేష్ గారు అభిమానేనా? జోగి రమేష్ గారు అభిమానేనా? ఈ సబ్జెక్ట్ క్వశ్చన్ లేకపోతే నేను చెప్తా. చెప్పండి. ఇక్కడ పట్టాభి గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయను పోయినప్పటికీ ఏ లీడరు పోయిన సందర్భం లేదు. మొత్తం చైర్మన్లు క్యాబినెట్ దాడులు చేసిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. రెండోది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు తిట్టినప్పుడు పట్టాభి గారు ఆయన జోగి రమేష్ గారు దాడి చేయడానికి కాదు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కదా, దీన్ని నిరూపించుదురాండి అని బయట పోతే దాని దాడిలాగా మీరు చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినారు. ఆయన దాడి చేయడానికి ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకుడుగా అలాంటి నాయకుడి మీద ఇంటి మీద పోయి దాడి చేసేటంత మొగోడమని ఎవరు అనుకోరు. మీరంట వర్ణించి తయారు చేసి పెట్టారు కాబట్టి అది చంద్రబాబు గారి మీద దాడి చేసి మంత్రి పదవి ఇచ్చినారని మీరే ఊహించుకుంటున్నారు. అలాంటివి ఏమీ జరగలేదు. ఆయన అడగడానికి మాత్రం పోయినప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు అడ్డుపడినారు, బయటకు వచ్చినారు, అంతకు తప్ప అక్కడ ఏం జరగదా? సరే సార్, ఇంతకీ అంబేద్కర్ ఎలా ఉన్నారు? ఓకే, మీరు పరామర్శించారు కదా, ఇంతకీ అంబేద్కర్ లేకుండా లేదు. ఇంతకీ అధికారంలో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు పెట్టుకొని మేము పోయి దాడులు చేయలేదు. రైట్ మోహన్ రెడ్డి గారు పోలీసులు ఎంట పెట్టుకొని దాడులు చేస్తున్నారు. సరే మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఇంతకీ అంబటి రాంబాబు గారిని మీరు పరామర్శించారు కదా, ఆయన కుశలంగా ఉన్నారా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, పుష్కలంగా ఉన్నాడు, పార్టీ కోసం నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన టచ్ చేసి వీళ్ళు అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకున్నారు. మీ వ్యక్తిగతంగా వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పారా మీకు? ఏమన్నా మీరు వ్యక్తిగతంగా కలిసారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమన్నా చెప్పడానికి వెళ్ళారా ఆయన? అంబటి రాంబాబు గారు, నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నుండి ఇప్పటి వరకు నేను టచ్ లోనే ఉన్నాను. అంబటి రాంబాబు గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు అప్పుడే నేను జైలు దగ్గర పోవాలనుకుంటే అక్కడ కుదరదనే ఉద్దేశంలో భాగంగా పోలేకపోయినాము. ఇప్పుడు వ్యక్తిగతంగా పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను పంపించాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారే పిలిపించుకొని మాట్లాడినారు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం ఏంటి? అది కాదు కానీ పార్టీ పరంగా నాకు మెసేజ్ ఏమైనా సెండ్ చేశారేమో మీకు? పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇద్దరం సన్నిహితంగా ఉన్నాం కాబట్టి నేను ఆయన మాట్లాడినాను. అక్కడ నుండి అక్కడ మీ మీడియా పాయింట్ ఉంది కానీ మాట్లాడడానికి మీతో మాట ఇచ్చినాననే ఉద్దేశంలో భాగంగా ఆ మీడియా పాయింట్ నుండి మాట్లాడకుండా మీతో మాట్లాడడానికి బయటకు వచ్చి అయినా. ఓకే, రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మీరు కొంచెం అందుబాటులో ఉండండి. జర్నీలో ఉన్నట్టున్నారు, కొంచెం అందుబాటులో ఉండండి. మనతోటి సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, జరుగుతున్న పరిణామాలు ఏపీలో ఏ రకంగా చూడాలి? ప్రధానంగా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు, పేర్ని నాని గారు, ఈ మొత్తం ఇష్యూ ఏపీలో రాజకీయాల కంటే కూడా ఒక కుల రాజకీయాల వైపు వెళ్తుంది అనుకోవచ్చా? మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించడానికి వెళ్ళారు. గతంలో ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద, కాపుల హక్కుల మీద, కాపు రిజర్వేషన్ల మీద పోరాటం చేశారు. అది గతం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తీవ్రమైన పోరాటం చేశారు కాపు రిజర్వేషన్ల కోసం. మరి 2019 నుంచి 2024 వరకు ఏ విధమైన పోరాటాలు చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కాపుల ఉద్యమం గురించి కానీ, కాపులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, కాపు రిజర్వేషన్ పోరాటం గురించి కానీ ఆయనకి నమ్మకం లేదు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డికి. అదేవిధంగా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశాడు కాపుల మీద. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఉద్యమానికి సరిగ్గా సహకరించలేదు, అందుకని నేను ఈ ఉద్యమాల నుంచి విరమించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన పెద్ద బహిరంగ లేఖ ద్వారా కూడా వెల్లడించారు. ఇక ఆయన పేరు మార్చుకోవటం అవన్నీ ఎలా జరిగినాయి అవన్నీ మనకు తెలుసు. ఆయన పేరు మార్చుకున్నంత మాత్రం కులమేం మారదు. ఆయన కాపు సామాజిక వర్గంలో పుట్టారు కాబట్టి కాపే. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎందుకు దాడి చేశారు? చంద్రబాబు నాయుడిని తిట్టారు అంబటి రాంబాబు. ఎందుకు తిట్టారయ్యా అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, దీని మొత్తానికి తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం కీలకం. ఆ లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిని కల్తీ చేశారనేటువంటి ఆరోపణ మీద సిబిఐ ఆధ్వర్యంలో ఒక విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్టు తేల్చినటువంటి అంశం ఏంటి అంటే, అసలు కల్తీ నెయ్యి కాదు ఇది, అసలు నెయ్యే నకిలీ నెయ్యి, నెయ్యే లేదు, పాలే లేకుండా కెమికల్స్ తో నెయ్యి అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఒక 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని 20 కోట్ల లడ్డూలు తయారీకి ఉపయోగించారు. ఇదంతా కూడా 236 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆ కుంభకోణం ఇది 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పన్న వీళ్ళ పాత్ర ఉంది. ఇవన్నీ కూడా సిట్లో వచ్చిన అంశాలు. ఎప్పుడైతే సిట్లో ఈ అంశం తేలిందో, ఈ నకిలీ నెయ్యి వాడారు అనేటువంటి అంశం తేలిందో, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. దీంతో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ మొత్తము నకిలీ నెయ్యి వ్యవహారం ఇవన్నింటిని పక్కన పోయేటువంటి విధంగా, అదిగో చూడండి అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసాయని చెప్పారు. ఇప్పుడు జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి సిట్టు దర్యాప్తులో చెప్పింది. కాబట్టి క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా ఒక కొత్త వాదన తీసుకొచ్చి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు అంబటి రాంబాబు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని పోస్టర్లు వేయటం, వ్యవహారము, ఈ వివాదము ఒకటి మతపరమైనటువంటి అంశం